అమ్మో! ఇప్పుడు గాని నా ఒపీనియన్ చెప్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో! అదేంటి నేను వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేస్తున్నారు. కొంపతీసి నా గురించే మాట్లాడుకుంటున్నారా ఏంటి? ఇంతకుముందు వాళ్ళు నాతో చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడేంటో దూరంగా ఉంటున్నారు. ఎవరన్నా వాళ్ళకేమన్నా చెప్పారా ఏంటి? లేకపోతే నేనే వాళ్ళకి నచ్చట్లేదా? ఇలా మీలో మీరే ఓవర్ థింక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓవర్ థింక్ చేయడం కొన్ని విషయాల్లో మంచిదే అండి. లైక్ మీ ఫ్యూచర్ డెసిషన్స్ లో ఓవర్ థింకింగ్ పర్లేదు. కానీ ప్రతి విషయంలోనా అలా చేస్తే ఏమవుద్దో మీకు తెలుసా? కొన్ని రోజులకి మీ మైండ్ మీ కంట్రోల్ లో ఉండదు. ఓవర్ థింకింగ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. మనం పిచ్చోలం అయిపోతాం. ఇలా అంటున్నానని నేను ఏదో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా అని అనుకోకండి. ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా నేను నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యా కాబట్టి మీకు కూడా హెల్ప్ అవ్వచ్చేమో అని మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు బాగా మైండ్ పెట్టి ఆలోచించినంత మాత్రాన జరగాల్సినవి జరగకుండా ఆగిపోవు. రిలాక్స్ గా ఉండండి. ఎంతవరకు ఆలోచించాలో అది మాత్రమే ఆలోచించండి. నా హస్బెండ్ మనీ ఆన్లైన్ వెబ్ టెక్నాలజీస్ క్లాసెస్ చెప్తున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ వాట్సాప్ నంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఈవినింగ్ వెదర్ చాలా బాగుంది. లాస్ట్ టైం మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు బూస్ట్ మర్చిపోయారు. అది గుర్తొచ్చి ఇప్పుడు తాగుతున్నా.